భుజం ప్రాబ్లం గురించి చూద్దాం. కామనెస్ట్‌గా మనం చూసేది ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్. అందరికీ తెలిసిందే. ఇప్పుడు భుజాలు ఇట్లా పైకెత్తుతా ఉంటే గట్టిగా బిగుసుకుపోవడము, నొప్పి రావటము, రాత్రి నిద్రపోవడం చాలా కష్టంగా ఉండటము. ఇది సహజంగా మనం ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి చూస్తాము. అది ఎందుకు అంటే ఆ లోపల ఉండే స్కార్ టిష్యూ అనేది ఈ షుగర్ ఉన్న వాళ్ళకి తొందరగా ఫామ్ అయిపోయి అది గట్టిగా టైట్ అవ్వటము. ఆ టైట్‌నెస్ తోటి ఏంటి మన మూవ్‌మెంట్‌తో కొంచెం నొప్పి వచ్చేసరికి అందరూ ఏమనుకుంటారు, నొప్పి ఉంది కదా రెస్ట్ ఇస్తే తగ్గుద్ది కదా అని. యాక్చువల్లీ అక్కడే మనం ఫస్ట్ తప్పు చేస్తున్నాం. ఈ ఫ్రోజన్ షోల్డర్కి ట్రీట్మెంటే ఎక్కువ చేయటం. మీరు ఎంత ఎక్కువ చేసి కటకట శబ్దం వస్తుంది, నొప్పి వస్తుంది, ఏడుపు వస్తుంది, అయినా చెయ్యాలి. అప్పుడు ఆ ఏదైతే స్కార్ టిష్యూ ఫామ్ అయ్యి గట్టిగా దగ్గరికి లాక్కుంటుందో మనం దాన్ని స్ట్రెచ్ చేస్తున్నాం. అప్పుడప్పుడు టక్ మన శబ్దం వస్తుండే. అదేంటంటే లోపల ఆ చెడు కండని మనం కట్ చేస్తున్నాం. మనం బలంగా కట్ చేస్తే నొప్పి వస్తుంది, కొన్నిసార్లు వాపు కూడా వస్తుంది. అట్లా వస్తే ఐస్ పెట్టుకోండి. మీరు ఎంత ఫిజియోథెరపీ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయగలిగితే మెజారిటీ 90% ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది ట్రీట్మెంట్ చేసేసుకోవచ్చు. సారీ. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇంకొక 10% మంది ఉంటారు. ఇవన్నీ ట్రై చేసి ఉంటారు, 10 మందులు వాడి ఉంటారు, ఫిజియోథెరపీ పెద్దగా లాభం లేదు. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఇంజెక్షన్ చేస్తాం. ఆ ఇంజెక్షన్ తోటి నేను చేసేది ఏంటంటే లోపల కొంచెం లోకల్ అనస్థెటిక్, డెపోమెడ్రోన్ అని ఉంటుంది ఇంజెక్షన్. ఇవన్నీ కలిపి మిశ్రమంలాగా అండ్ కొంచెం ఎక్కువ మిశ్రమం చేసుకుంటే ఆ లోపల ఉన్న టైట్ దాన్ని బెలూన్ లాగా మేము కొంచెం సాగదీస్తున్నాము. ఇప్పుడు నేను చేసే దాంట్లో ఏంటంటే ఆ కొంచెం స్ట్రెచ్ చేస్తే మీకు కొంచెం ఈజీ అయ్యి దాన్ని చేయగలుగుతారు. అంతేగాని అది ట్రీట్మెంట్ కాదు. కానీ దాంతో కూడా ఆల్మోస్ట్ 8% అంటే ఇప్పుడు 90 అయిపోయింది, ఇంకొక 8% మందికి ఆ ఇంజెక్షన్ తోటి మెజారిటీ వితిన్ 1 మంత్ రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ప్రయత్నించిన తర్వాత కూడా మనకి రిలీఫ్ రావట్లేదు, బాగా కష్టంగా ఉంది, ఫిజియోథెరపీ చేయాలంటే నొప్పులు ఉన్నాయి, ఏం చేయాలి నెక్స్ట్? అప్పుడు మాలాంటి వాళ్ళం షోల్డర్స్ ఆర్థ్రోస్కోపీ అంటాము. అది చేసి చిన్న ఘాటుతోటి కీ హోల్ రిలీజ్. అంటే ఇదివరకు కాలంలో ఏం చేసామంటే మత్తిచ్చి గట్టిగా కటకట ఇరగొట్టడం. అదేంటి కండరాలు గట్టిగా, దాన్ని మ్యానిపులేషన్ అంటాం. అదొక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇదివరకు బాగా చేసేవాళ్ళు, ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మానేసాం. ఎందుకు? అది ఏది ఇరుగుతుందో అర్థం కావట్లేదు. తర్వాత ఎంఆర్ఐ చేసి చూస్తే అవసరం ఉన్న మంచి కండ కూడా తెగిపోవచ్చు. సో అందుకని నా సజెషన్ ఏంటంటే కీ హోల్ అంటే చిన్న ఘాటు పెట్టి లోపల కెమెరా పెడతాము. కెమెరా పెట్టుకుని ఏదైతే టైట్ ఉందో జస్ట్ దాని వరకే రిలీజ్ చేయటం. అప్పుడు జాగ్రత్తగా చూసుకుని రిలీజ్ చేస్తుంటే ఏంటంటే ఒకటి ఉండొచ్చు, బ్యాండ్ రిలీజ్ చేయగానే మొత్తం వెళ్ళిపోద్ది. సో దాంతో మీకు మూమెంట్ మొత్తం వచ్చేస్తుంది. అండ్ వచ్చిన తర్వాత 1 డేలో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 1-2 డేస్ ఉంచి మీకు స్పెషల్ ఇంజెక్షన్స్ ఇస్తాము. నొప్పి పెద్దగా తెలియకుండా ఇక్కడ కెథెటర్ లాగా పెట్టి మెడ దగ్గర దాంట్లో కంటిన్యూస్గా మత్తు మందు వెళ్తుంటుంది. పెయిన్ కిల్లర్ కాదు. మనకు అనెస్థీసియాకి ఎట్లాంటి మత్తు ఇస్తామో అట్లాంటిది కొంచెం మీకు లైట్ డోస్ ఇచ్చి దాంట్లోంచి ఇప్పుడు మీకు పెయిన్ తెలియకుండా ఫిజియోథెరపీ. సో అది చేసిన తర్వాత హాస్పిటల్లో యూజువలీ ఒక 2-3 రోజులు ఉంచుతాం. ఉంచి మొత్తం మీరు ఇంటికి వెళ్ళే టైంకి మొత్తం మూమెంట్ ఇచ్చి పంపుతాం. ఇచ్చిన తర్వాత నా సజెషన్ అందరికీ కూడా ఏంటంటే ఆ మూమెంట్ మెయింటైన్ చేసుకోవాలి మీరు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్, మీరు యూట్యూబ్లో నా పేరు కొడితే వస్తుంది. ఆ ఎక్సర్సైజ్ సింపుల్, గోడెమ్మట దాన్ని గట్టిగా నొక్కి పెట్టి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే రాన్ స్ట్రెచ్ అవుతుంది. దాని తర్వాత డైలీ ఫిజియోథెరపీ ఫర్ అట్లీస్ట్ 1 మంత్. ఇది చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆ స్ట్రెచ్ చేసింది ఇంకా మళ్ళీ అతుక్కుపోకుండా. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది రికరెన్స్ ఛాన్స్ అంటాం. అంటే మళ్ళా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది మళ్ళా వస్తే మళ్ళా సేమ్ ప్రొసీజర్ కష్టపడాలి. దానికన్నా సింపుల్, పగలు లేచారు మీరు కొంచెం వ్యాయామం లాగా చేతులు ఆడుచుకుంటా ఉన్నారు రౌండ్గా. సో దాంతో ఏంటంటే స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అండ్ మళ్ళీ రికరెన్స్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ తర్వాత ఈ స్ట్రెచ్చింగ్ అయిపోయిన తర్వాత కావాలంటే సింపుల్ ట్యాబ్లెట్స్ ప్లస్ ఆల్సో ఆయింట్మెంట్స్ ఇస్తాము. సో అది వాడుకుంటూ మీరు ప్లస్ ఫిజియోథెరపీ కలిసి ఫుల్ సక్సెస్ఫుల్ అచీవ్మెంట్ చేసుకోవచ్చు.